జగన్మోహన్ రెడ్డి మేమంతా బస్సు యాత్రకి జన నేనాజనాలు పడుతున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని రాజుపాలెం ప్రాంతంలో ఉన్నాం. మనం చూడొచ్చు వెనకాల జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మనకు కనిపిస్తుంది. ప్రజలు ఎక్కడికక్కడ నడి రోడ్డు మీద దాదాపు 40 డిగ్రీల పైన ఎండ ఉన్నా కానీ పెద్ద ఎత్తున మహిళలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి అభివాదం చేస్తున్నారు. మేమంతా సిద్ధంగా ఉన్నామంటూ జగన్మోహన్ రెడ్డికి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి బస్సులోంచి వాళ్ళందరికీ కూడా అభివాదం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మహిళలంతా కూడా జగన్మోహన్ రెడ్డి చూడడానికి అయితే ఇక్కడికి వచ్చారు. దాదాపు ఎండ విపరీతమైన ఎండ ఉన్నా కానీ అన్నింటినీ దాటుకుని జగన్మోహన్ రెడ్డి వెనకాల మహిళలు మేము ఉన్నామంటూ చెప్పడానికి ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా రాజుపాలెం హైవే అంతా కూడా పూర్తిగా దిగ్బంధనానికి గురైందని చెప్పాలి. పూర్తిగా స్తంభించిపోయింది. ఎందుకంటే జనాలు అంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వెనకాల వీళ్ళంతా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళతో అమ్మ జగన్మోహన్ రెడ్డిని చూసారు, ఏమనిపించింది? ఓటు వేయాలనిపించింది. ముఖ్యమంత్రి ఆయనే. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు ఇక్కడ? మేము చాలా సేపు పొద్దుటి నుంచి ఉన్నాం. ఏడే మాకు జగన్ అన్నే కావాలి. ఇది చెప్తున్నారు. ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి చూసారు. 70 సీట్లు మళ్ళీ ఆయన సీఎం, 25 పార్లమెంట్ సీట్లు. చంద్రబాబు మాటలు ఎవరు నమ్మరు. కిలాడి చంద్రబాబు రైతు రుణమాఫీ చేయరా, డాక్రా మండలి చేయరా, ఏం చేయరా, వాడు కిలాడి పవన్ కళ్యాణ్ కిలాడి. జగన్మోహన్ రెడ్డి మాట చెప్తే మాట కరెక్ట్గా చేస్తాడు. మడి తెప్పుడు రైతు రుణమాఫీ చేశాడు, డాక్రా మీద రుణాలు వేసాడు. మళ్ళీ సీఎం ఆయనే. 170 సీట్లు వస్తాయి. ఎంపీ సీట్లు 20 ఆయనకే వస్తాయి. డిపాజిట్ రాదు చంద్రబాబు నాయుడికి. చెప్తున్నారు చంద్రబాబు నాయుడికి పూర్తిగా డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదంటూ కూడా వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి. మొత్తం ఇక్కడ టెంటులు వేసుకొని జనాలంతా కూడా వెయిట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి వస్తారా ఆయన్ని చూడాలని ఇతర ప్రాంతాల నుంచి, అంటే ఇది హైవే ప్రాంతం కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి ఆటోల్లో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచే వాళ్ళంతా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమ్మా, జగన్మోహన్ రెడ్డి వచ్చారు, మీ ఏరియాలో మీరు కలిసి ఎలా అనిపించింది? మాకు చాలా బాగా అనిపించేసింది. జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు అన్ని పథకాలు ఇస్తున్నాడు. ఈ తాపు మళ్ళీ జగన్ అన్నే వస్తాడు. 175 సీట్లు తప్ప గెలుస్తాడు జగన్ అన్న. చెప్పండి, ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి చూస్తే? అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ జగన్ అన్నే గెలుస్తాడు తప్పనిసరిగా. కూడా 170కి 170 సీట్లతో జగన్ అన్నే గెలుస్తాడు. జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి రాడు, ఈసారి ప్రభుత్వం మారుతుందని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అవన్నీ ఒట్టి మాటలు, అటు జరగవు. తప్పనిసరిగా గెలుస్తాడు. ఆడవాళ్ళందరూ తప్పనిసరిగా మళ్ళీ జగన్ అన్నకే వేస్తారు. ఏంటి అంత క్రేజ్ ఏంటి జగన్మోహన్ రెడ్డికి? వెనకాల మహిళలంతా నిలబడ్డారు. ఒక్కటి కూడా అమ్మఒడి ఇచ్చాడు, అందరికి రుణమాఫీ చేశాడు, ఆరోగ్యశ్రీ పెట్టాడు, అందరికి అన్ని అందేట్టుగా చూశాడు. తప్పనిసరిగా మాకు ఇదివరకు ముందు మంత్రుల కంటే ఈ సూరి జగన్ అన్న తప్పనిసరిగా అన్ని మంచిగా చేశాడు. మంచిని గెలిపిస్తాం. తప్పనిసరిగా మళ్ళీ సీఎం జగన్ అన్నే అవుతాడు. ఇక్కడ నిలబడలేదు మాకు, అయినా కానీ సంతోషంగానే ఉంది. పింఛన్ ఇస్తున్నారు, పిల్లకాయల గుడ్డలు ఇస్తున్నారు, ఇల్లులు ఇచ్చే వాళ్ళకి ఇల్లులు ఇచ్చారు. ప్రతి ఒక్కటి బాగానే చేస్తున్నారు. జై జగన్, జగనే గెలిచేది. ఓ తాతలకు అన్నారు, భర్తకి ఇస్తున్నారు కానీ ముసలోళ్ళు చేసుకోలేక మంచంలో ఉన్నారు భార్య భర్తలు. అలాంటి వాళ్ళకి కూడా పింఛన్ ఇవ్వచ్చు కదా, అది ఒక కోరిక, ఇంకేం లేదు. జై జగన్. 5 ఏళ్ళు అది పులిబిడ్డ నాయదా, పులిబిడ్డ. వాడు మాటలు ఎవరు చంద్రబాబు నాయుడు మాటలు ఎవడుంటాడో. మా రేపాల పోతాం రా, అందరూ ఓటు అయిపోయి ఉండరు. ఏం చేస్తారో పోయిన తడ కూడా అట్ట అయిపోయినారు. అట్ట అయిపోతే 490 ఓట్లు మెజార్టీ మా రేపాలో. మేము ఉండేది 4 ఆయన తరఫున ఉన్నది. వాళ్ళు ఇద్దరు ఇప్పుడు కూడా అట్టే ఓటు అయిపోయి ఉండరు. ఏం చేస్తారో. డబ్బు ప్రభాకర్ రెడ్డి నేను దాకా ఉన్నాడు. గోవర్ధన్ రెడ్డి ఏదే వైఎస్ఆర్లో గోవర్ధన్ రెడ్డి రేపాలి. ఆయన ఓవర్ బ్యాంక్ చైర్మన్గా కూడా ఇచ్చాడు ఆయనకి. ఇవాళ ప్రభాకర్ రెడ్డి ఇచ్చేయాడని కోట్లకి ఎందుకురా ఆ డబ్బు? దేనికి ఆ డబ్బు? ఇవాళ ఏడ బతుకుంటే చెప్పు. మన కూడు తిట్టడం, మన గుడ్డ కడతాడు. ఎవడు డబ్బు ఇస్తే ఆడకపోయేదా? అది పులిబిడ్డ రాజశేఖరుడు కొడుకో. చూడు, వాడే దొంగ, వాడు వచ్చేదా అబద్ధాలు కోరి ఎద్దవా. చంద్రబాబు 5 ఏళ్ళు అది పులిబిడ్డ నాయదా, పులిబిడ్డ. వాడు మాటలు ఎవరు చంద్రబాబు నాయుడు మాటలు ఎవడుంటాడో.
రా మా రేపాల పోతాం రా, అందరూ ఓటు అయిపోయినరు. ఏం చేస్తారో పోయిన తడ కూడా అట్ట అయిపోయినారు. అట్ట అయిపోతే 490 ఓట్లు మెజార్టీ మా రేపాలో, మేము ఉండేది నలుగురిదే ఆయన తరఫున నుంచి. వాళ్ళు ఇద్దరు ఇప్పుడు కూడా అట్టే ఓటు అయిపోయినరు. ఏం చేస్తారో డబ్బు. ప్రభాకర్ రెడ్డి నేను దాకా ఉన్నాడు, గోవర్ధన్ రెడ్డి ఏదే వైఎస్ఆర్లో గోవర్ధన్ రెడ్డి రేపాల ఆయన ఓవర్ బ్యాంక్ చైర్మన్గా కూడా ఇచ్చాడు ఆయనకి. ఇవాళ ప్రభాకర్ రెడ్డి ఇచ్చేయాడని కోట్లకి ఎందుకురా డబ్బు, దేనికి ఆ డబ్బు? ఇవాళ ఏడ ఏం బతుకుంటే చెప్పు. మన కూడు తిట్టడం, మన గుడ్డ కడతడం, ఎవడు డబ్బు ఇస్తే ఆడక పోయేదా? అది పులివెందల పులిబిడ్డ రాజశేఖరుడు కొడుకో చూడు, వాడే దొంగ, వాడు వచ్చేదా అబద్ధాలు కోరి ఎద్దవా చంద్రబాబు చంద్రబాబు నాయుడు అని చెప్పు. అందరూ చెప్తా తగ్గితే మాట్లాడు, భయమెందుకు? అబ్బా 4 ఏళ్ళు ఇస్తా నాయన, 4 ఏళ్ళు ఇస్తా అంట పింఛను, 20 ఏళ్ళు అంట ఎవరికా? రైతులకి. మొన్న ఎలక్షన్ అప్పుడు అమ్మా మీకు పుచ్చవు కింద 10 ఏళ్ళు ఇస్తుండ అమ్మా, ఇచ్చాడు. వాళ్ళు బాగానే అడిగారు, పొత్తు బుద్ధేసిపోయి నీ మొహాన్ని పెట్టావా, బుట్ట మా జగనాథం పెట్టావా? అదే పరిస్థితి ఇవాళ కూడా. ఎవరు ఇద్దరు అన్నా మా జగన్ చూడు అమాయకుడు, ఆయన అమాయకుడు. ఉండు మా జగనయ్య అమాయకుడు. చూడు 3 కాదు 30 మందిని రబ్బరు, సింహం వచ్చేది ఒక్కటే సింగల్గా వస్తుంది అంతే. అనే ఆయన్ని ఎన్ని సంవత్సరాలు చూస్తున్నావా? 40 సంవత్సరాలు చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఇంటికి పోయి తలుపులు కిటికీలు అన్నీ వేసేసుకొని, ఏసీ వేసుకొని, లైట్లు ఆపేసి, గుండె మీద చెయ్యేసుకొని, ఈ 14 సంవత్సరాలు పేదోడికి ఇది చేశాను, ఈ ఒక్క పథకం చేశాను అని చెప్పమానండి. గుండెల మీద చేసుకొని పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు? ఇంకో పెళ్లి చేసుకుంటాడు కావాలంటే, అంతేగాని 2 రోజులు ఏడుంటాడు, 2 రోజులు జ్వరం అంటాడు. జ్వరం కాదు, షూటింగ్. చంద్రబాబు నాయుడు అనే ఆయన దొంగ, బొల్లి బాబు, బొల్లి మాటలు. కాబట్టి జగనన్నకే ఓటేస్తాము. జగనన్ని ఈసారి సీఎం గెలిపించుకుంటాం, వచ్చేసారి పిఎంగా కూడా గెలిపించుకుంటాం. పిఎం జగన్. ముగ్గురు కాదు 30 మంది వచ్చినా ఎవ్వరు ఏం చేయలేరు. జగనన్న దేవుడు, జగనన్న పక్షంగా ఉన్నాడు. మీరు ఎంతమంది అయినా రండి, అంతే. మీరు సార్ని కలిసి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాను. సార్ థ్యాంక్ యూ అని చెప్పారు. సార్ ఎలాగైనా సీఎం మీరే కావాలి, మీరే అవుతారు, మేమందరం కూడా మా మైనార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము. ఈ రంజాన్ నెలలో మాసంలో ఒక్క పొద్దులు ఉండి ప్రతి ఒక్కరూ మా మైనార్టీ తరఫున మీరే సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరే సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరే అవుతారన్న బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పాను. సార్ థ్యాంక్ యూ అని చెప్పారు. ఇప్పుడు ఈ ఎలక్షన్కి ముందు ప్రతి గడపకి మేమందరం వెళ్ళి జగనన్న సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పి, మళ్ళీ మనకి ఈ సంక్షేమ పథకాలు కంటిన్యూ కావాలంటే మనం జగనన్నే సీఎంగా చేసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా జగనన్నకి ఎమ్మెల్యేగా నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని, ఎంపీగా శ్రీ వేణుంబాక విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళీ జగనన్ననే సీఎంగా చేసుకొని ఈ సంక్షేమ పథకాలను కంటిన్యూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాము. ఇదే జగనన్న. ఇప్పుడు కలిసిన వాళ్ళంతా ఏదో ఒక సమస్య చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తున్నారు, లేకపోతే చేసిన మంచి చెప్పడానికి. మీరేం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు తప్పకుండా మీరు చేసిన మంచి అవి మనల్ని కాపాడుతుందన్న, మీరు మళ్ళీ సీఎం చేస్తుంది అని చెప్పారు. చిన్నపిల్లల్ని సైతం తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి చూడాలనే పేరుతోటి. బాగా ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా కానీ వీళ్ళంతా ఇక్కడ వెయిట్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని చూసిన ఆనందం ఒక్కొక్కరిలో కనిపిస్తుందని చెప్పొచ్చు. పూర్తిగా రాజుపాలెం ప్రాంతం అంతా కూడా జనాలతో, జన సంద్రంతో నిండిపోయిందనే చెప్పాలి. కెమెరా పర్సన్ నారాయణ రెడ్డితో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ.